ఓం. అందరూ మూడు సార్లు ఓంకారం చెప్పుకోండి. ఓం. ఓం. పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్య నమో నమః. చాలా ఏకాగ్రత కావలసినటువంటి అధ్యయనం ఉపనిషత్తు, అందులోనూ మాండూక్యోపనిషత్తు. ఆత్మ అంటే ఏమిటి, నేనంటే ఏమిటి అని బోధిస్తున్నారు కదా. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. మాండూక్య ప్రకరణము అయమాత్మా బ్రహ్మ శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత అద్వైతామృతవర్షాయ శ్రుత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణంలో ఉన్నాము. జీవ బ్రహ్మైక్య నిరూపణ. దీనిలో ముఖ్యమైనటువంటి 7వ మంత్రాన్ని చూస్తున్నాం. 7వ మంత్రం ఏమిటి? నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. స ఆత్మా స విజ్ఞేయ. సహ ఆత్మా, అదే ఆత్మ. ఏది? చతుర్థం, తురీయమని దేనినని అంటున్నారో ఆ చతుర్థాన్ని, ఆ తురీయాన్ని, అదే ఆత్మయని, సహా దానిని విజ్ఞేయ తెలియవలెను. ఇక్కడ 3 భాగాలుగా కనపడుతోంది మీకు. నా అంతఃప్రజ్ఞం దగ్గర నుంచి నా ప్రజ్ఞం వరకు. ఇది పార్ట్ 1. ఇక్కడ నుంచి అవ్యపదేశ్యం వరకు పార్ట్ 2. దిస్ ఈస్ కాల్డ్ ద పార్ట్ 3, ది రిమైనింగ్ పార్ట్. ఏకాత్మ ప్రత్యయసారం సాత్మ సవిజ్ఞేయ. ఇది ఇలా మొదట మన పార్ట్ 1 చూసాము. ఈరోజు పార్ట్ 2, ఇఫ్ పాసిబుల్ పార్ట్ 3 కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాము. చాలా మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. మంత్రంలోకి వెళ్లే ముందు ఆ విషయాలను చర్చించుకుందాం. ఈ ఉపనిషత్ తాలూకా విలక్షణమైనటువంటి స్టేట్మెంట్ ఏమిటి? సో అయం ఆత్మ చతుష్పాత్. ఈ ఆత్మ 4 పాదములు కలిగి ఉన్నది. ఏ ఉపనిషత్తులోనూ మొత్తం వైదిక వాంగ్మయంలో, ఉపనిషత్ వాంగ్మయంలో ఎక్కడా కానరాదు. డైరెక్ట్గా చెప్తారు, ఇండైరెక్ట్గా. సోయమాత్మ చతుష్పాత్ అని స్టేట్మెంట్గా నిర్దేశంగా ఎక్కడా చెప్పరు.
అంచేతే ఇది శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది, లోతైనది, విలువైనది, అద్భుతమైనది, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైనది కూడా. అందువలన వీలైనంత తేలికగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. దీనికి అందరి పార్టిసిపేషను, ఏకాగ్రత కూడా చాలా అవసరం. ప్రమేయము, ప్రమాణము, ఈ రెండు విషయాలు ముందు తెలుసుకోవాలి. ముందు చాలాసార్లు చెప్పుకున్నాం. నేను గులాబీ పువ్వు చూస్తున్నాను. చూచేవాడు లేక ఇక్కడ నేను అనే ఈ వ్యక్తి ప్రమాత. చూడబడేది గులాబీ ప్రమేయము. ఓకే. చూచేటటువంటి ఇంద్రియము, సాధనము కన్ను, మనస్సు. దీనిని కలిగేటటువంటి జ్ఞానాన్ని ప్రమ అంటారు. ప్రమ, ప్రమాత, ప్రమేయము ఆబ్జెక్ట్, ప్రమాణము ఇంద్రియము ప్లస్ మనస్సు, అండ్ ద ప్రమ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద త్రీ. ద ఎక్స్పీరియన్స్ ఈస్ కాల్డ్ ది ప్రమ. ఓకే. ముందు ప్రమాణాన్ని ముందు పోయిన వారంలో మనము ఇది ప్రమాణ విలక్షణము అని చూపించాం. ఈరోజు ప్రమేయ విలక్షణము, ప్రమేయత్వం లేదు తురియానికని చెప్పుకోబోతున్నాం. ప్రమేయత్వం అంటే ఏమిటి? త్రీ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్ రాసుకోండి. ఒకటి, 5 ప్రమాణాలలో ఏదైనా ఒక ప్రమాణానికి ప్రమేయం అయి ఉండాలి. ఏమిటి ప్రమాణాలు 5? మనకు ఉన్నాయిగా, ఇంద్రియాలు అనుకుంటారు మీరు. 5 వేదాంత ప్రమాణాలలోకి వెళ్ళాలి. 5 ఇంద్రియాలతోనే ఎక్కడ కాదు, అది ఇంకా తర్వాత వస్తుంది. 5 ప్రమాణాలలో ఏదో ఒకదానికి దొరకాలి. ఏమిటివి? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, ఉపమాన ప్రమాణము. ఈ ఐదింట్లో ఏదో దానికి కానీ అందినట్లయితే, దొరికినట్లయితే ఆ వస్తువు అది ప్రమేయత్వాన్ని పొంది ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ స్టేటస్ని కలిగి ఉంటుంది. అర్థమైందా? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్, అర్థాపత్తి డిడక్షన్, అనుపలబ్ధి నాన్ అవైలబిలిటీ ఇన్ ఎ పర్టిక్యులర్ సిచ్యువేషన్, ఉపమానము కంపారిజన్. ఓకే. రెండవది, ఈ వస్తువు ఇప్పుడు నాకు ప్రమేయం కాకపోయినా, అంటే నా ఎదురుగా ఈ ప్రమాణాలకు దొరకకపోయినా, కనీసం గతంలోనేనా అనుభవంలోకి వచ్చి ఉండాలి. అప్పుడే అది ప్రమాణం అవుతుంది, ప్రమేయము అవుతుంది. లేకపోతే భవిష్యత్తులోనైనా ఏదో ప్రమాణానికి ఆబ్జెక్ట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉండాలి. సి, ఆ వస్తువు నాకు ప్రమేయం కాకపోయినా వేరెవరైనా సరే ప్రమేయంగా తెలుసుకుని ఉండాలి. దీస్ త్రీ కండిషన్స్, వన్ ఆఫ్ దీస్ త్రీ కండిషన్స్ at least must be satisfied. వాట్ ఆర్ దే? 5 ప్రమాణాలు. 5 ప్రమాణాలు అంటే 5 ఇంద్రియాలని కాదు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే వేద ప్రమాణము, ఉపనిషత్ ప్రమాణం. అది పక్కన పెట్టండి. ఈ 5 శబ్ద ప్రమాణానికి తెలియకపోయినంత మాత్రాన ప్రమేయం కాకపోదు. ఈ 5 ప్రమాణాలలో ఏదో దానికి తెలియాలి. ఇవి ఏమిటి అనేది కాన్ఫరెన్స్కి వచ్చిన వాళ్లకు మన గురువుగారు అయినటువంటి మన స్వామీజీ బోధించారు. ఓకే. ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి. కావాలంటే నేను కూడా మీకు ఎవరైనా ఇండిపెండెంట్గా అడిగితే చెప్తాను. ఎందుకంటే ఆ ప్రమాణాలలోకి వెళ్ళామంటే ఇవాళ కథ ముందుకు పోదు. 2, ఈ వస్తువు ఇప్పుడు ప్రమేయం కాకపోయినా పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఇది ప్రమేయం అయి ఉండాలి. 3, ఈ వ్యక్తిగా కాకపోయినా ఇంకొక వ్యక్తి ఎవరికైనా సరే ప్రమేయం అయి ఉండాలి. 3 షరతులను కలిపితే ఏదో ఒక ప్రమాణానికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక వ్యక్తికి ప్రమేయం అయి ఉండాలి. ప్రమేయం అవ్వాలి అంటే ఏదో ఓ ప్రమాణానికి అందాలి, ఏదో ఓ సమయంలో ప్రమేయం అవ్వాలి, ఏదో ఒక వ్యక్తికి ప్రమేయం అయి ఉండాలి. ఓకే.
ఏ ప్రమాణం ద్వారా కూడా తెలియలేనటువంటి దానిని దాని ప్రమేయం అనలేము. అటువంటి దానిని అసత్ అని అంటాం. అసత్ అంటే లేనిది అని అర్థం. దీనికే వేదాంత పరిభాషలో అసత్ అని చెప్తారు. ఓకే. ప్రమేయత్వము ఉంటేనే ఒక వస్తువుకి సత్తా వస్తుంది. ప్రమేయత్వం లేకపోతే సత్తా రాదు. అర్థమైందా? ప్రమేయం అవుతేనే ఇట్ కమ్స్ అండర్ నాన్ అసత్, అంటే సత్తా వస్తుంది. ఆ సత్తా పారమార్థికమా వ్యావహారికమా తర్వాత చూద్దాం. ముందు ఒక వస్తువు సత్ ఉన్నది అని చెప్పాలి అంటే ప్రమేయత్వం ఉంటేనే సత్ వస్తుంది. ప్రమేయత్వం ఉండాలంటే ఐదు ప్రమాణాలలో నాకైనా తెలియాలి, ఇంకొకరికైనా తెలియాలి, ఇప్పుడైనా తెలియాలి, ఎప్పుడైనా ఒకప్పుడు తెలిసి ఉండాలి. ఓకే. ప్రపంచం కనిపిస్తోందా లేదా? ప్రమాణానికి తెలుస్తోందా లేదా? తెలుస్తోంది కదా, చక్కగా తెలుస్తుంది. మనం వస్తువుని ముట్టుకోగలుగుతున్నాం, వాసన చూడగలుగుతున్నాం, తర్వాత చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, కొన్ని కొన్ని శబ్దాలను విని పోల్చుకోగలుగుతున్నాం. నేను ఫోన్లో మాట్లాడితే పలానా వాళ్ళని చెప్పేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్టిఫై చేయగలగడానికి చక్కని ఉదాహరణ జగత్. అయితే ఆబ్జెక్టిఫై అయితే ఏంటవుతుందని చెప్పాము? సత్తా కలిగి ఉంటుంది అని చెప్పాము. అయితే ఈ సత్తాలో మళ్ళీ రెండు రకాల సత్తాలు ఉన్నాయి. ఒకటేమిటి? పరతంత్ర సత్తా, స్వతంత్ర సత్తా. పరతంత్ర సత్తా అంటే ఏ ప్రమేయానికి సత్తా కలగడానికి వేరే దాని మీద ఆధారపడి ఉంటుందో దానిని పరతంత్ర సత్తా అంటారు. సరే, ఇప్పుడు ప్రమేయం ఉంది. ఇది ఈ ఆబ్జెక్ట్. ఇది తెలియాలి అంటే ప్రమాత అని ఒక రకం ఉండాలి కదా. ఆ ప్రమాత అనే ఆయన ఉండాలి అంటే అది పరతంత్రము. అంటే సకల ప్రమేయములు పరతంత్ర సత్తానే కలిగి ఉన్నాయి. ఏ ప్రమేయమైనా సరే ఏదో ఒకరి ద్వారా, ఏదో ఒక ప్రమాణం ద్వారా ఎప్పుడో ఒకప్పుడు తెలియబడితేనే అది ప్రమేయం అవుతుంది. ప్రమేయము లేక ఆబ్జెక్ట్ అవుతుంది. అంచేత ప్రపంచము అన్నా ప్రమేయము అన్నా ఒక్కటే. ఈ ప్రపంచము స్వతంత్ర సత్తా లేదు. చూస్తే ఉంది, చూడకపోతే లేదు. తెలుస్తూనే ఉంది. నిద్రలోకి పోతే చూచేటటువంటి నేను లేకపోతే ఈ పరతంత్ర సత్తా వలన అది కనపట్టండి. అది. సో ఫస్ట్ డెరివేషన్ ఏమిటి? ప్రమేయము పరతంత్ర సత్తా కలిగి ఉన్నది. మరి వాట్ అబౌట్ ప్రమాత? దిస్ ఫెలో ఇస్ దేర్ హూ ఇస్ సో కాల్డ్ శర్మ. దిస్ ఫెలో ఇస్ సీయింగ్ సో మెనీ ఆబ్జెక్ట్స్, ఎక్స్పీరియన్సింగ్ సో మెనీ థింగ్స్. ఇతడు ప్రా వస్తువులను తెలుసుకునేటటువంటి నేను అంటున్నాడు. ఈయనకు పరతంత్ర సత్తా ఉందా, స్వతంత్ర సత్తా ఉందా? ఈయనకి సత్తా ఉందా లేదా అని ప్రశ్న వేయక్కర్లే. ఎందుకంటే ఉన్నాడుగా, అంటే సత్తా ఉన్నదని అర్థం. ఈ సత్తా పరతంత్ర సత్తావా, స్వతంత్ర సత్తావా? ఆలోచించండి. ఆలోచిస్తే ప్రమేయపరంగా చూస్తే నేను దాన్ని చూచేటటువంటి ప్రమాణాన్ని, అన్ని ఆబ్జెక్ట్స్ నాకు తెలుస్తున్నాయి కాబట్టి నాకు స్వతంత్ర సత్తా ఉన్నదనే అనిపిస్తుంది మామూలుగా. కానీ ఈ స్వతంత్ర సత్తా కలిగినట్టు కలగడానికి ఇక్కడ ఉండేటటువంటి ఇంద్రియాలు, మనసు, శరీరము అనేటటువంటివి సహాయంగా ఉన్నాయి. కానీ ఇవి నిజానికి ఇవి చూడడం లేదు, వినడం లేదు, ఏమీ చేయడం లేదు. ఎందుకు? ఇవన్నీ జడములు కనుక. ఈ జడములైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్త చిత్త ఇంద్రియ దేహాదులను చైతన్యవంతం చేసేటటువంటి చైతన్యమే ఉండలేకపోతే ఈ ప్రమాతకు స్వతంత్ర సత్తా లేదు. అంటే ప్రమాత గారు కూడా పరతంత్ర సత్తా కలిగిన వారు. ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రమాత సబ్జెక్ట్, తెలుసుకునేవాడు. ప్రమేయము ఆబ్జెక్ట్, ఈజ్ ఈక్వల్ టు వరల్డ్. ఈ రెండిటికి కూడా సత్తా గలదు. ఎందుకంటే ఉన్నాయని తెలుస్తున్నాయి, ఏదో ప్రమాణానికి అందుతున్నాయి. నేను అనే ఈ శరీరాదులు అందుతున్నాయి, ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ అందుతుంది. నేను ఒక ఆబ్జెక్ట్గా మీకు గోచరిస్తున్నాను. నేను మీకు ప్రమేయము, మీరు నాకు ప్రమేయము. ఎవరు చూస్తున్నారో తెలుసుకుంటున్నారో వాళ్ళు ప్రమాత.
ఈ రెండు కూడా స్వతంత్ర సత్తా కలిగినవి కావు. ఎందుకు? చైతన్యం అనేటటువంటిది వెనకాల లేకపోతే ఈ ఈ శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా నేను దేనిని చూడలేకపోతున్నాను, తెలియలేకపోతున్నాను. ఓకే. దీనివలన ఏమిటి వచ్చింది మనకి? ప్రమాతకు స్వతంత్ర సత్తా లేదు. ప్రమేయానికి ప్రమేయానికి స్వతంత్ర సత్తా లేదు. అంటే ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంశాలను క్రోడీకరిస్తే ప్రమేయానికి, ప్రమాతకు కూడా పరతంత్ర సత్తా మాత్రమే ఉన్నది. స్వతంత్ర ప్రతిపత్తి, స్వతంత్ర సత్తా లేదు. ప్రమేయం దాని ఉనికి దేని మీద ఆధారపడుతుంది? ప్రమేయం ఉనికి ఇదిగో దీన్ని చూడాలి. ఈ చూచేదాన్ని ఎవరు? ఇదిగో ప్రమాత మీద ఆధారపడి. ఈ ప్రమాత దేని మీద ఆధారపడి ఉన్నాడు? ఈ రోల్ ఆఫ్ ప్రమాత వేయడానికి లోపల ఉన్నటువంటి సాక్షి లేక ఆత్మ మీద ఆధారపడి ఉన్నాడు. అంటే ఏమిటైంది? రెండు వాక్యాలను కలిపితే ప్రమేయమైన, ప్రమాత అయినా రెండు సాక్షి మీద ఆధారపడి ఉన్నాయి. ఏంటండి, ప్రమేయం నాతో తెలుస్తోంది కదా, సాక్షి మీద ఎందుకు ఆధారపడను? మరి నేను సాక్షి మీద ఆధారపడ్డాను కదా, నేను ఆత్మ మీద ఆధారపడ్డాను కదా. కాబట్టి ప్రమేయము కూడా ఆత్మపైనే ఆధారపడి ఉన్నది. ఇది ఎలా అంటే, నేను ఒక 2 లక్షలు ఒక వ్యక్తికి అప్పిచ్చాను. అప్పు తీసుకున్న అతను ఏం చేశాడు? అందులోంచి ఒక 1,00,000 రూపాయలు తీసుకుని ఇంకో ఆయనకు అప్పిచ్చాడు. నేను 2 లక్షలు ఇచ్చాను. బి అనే ఆయనకి 2 లక్షలు. ఆ బిసి అనే ఆయనకు 1 లక్ష అప్పిచ్చాడు. అప్పుడు సి అనేవాడు అతని దగ్గర ఉన్న 1 లక్షకు డైరెక్ట్గా బి మీద, ఇండైరెక్ట్గా నా మీద ఆధారపడి ఉన్నాడు. నేను కానీ అప్పివ్వకపోతే ఈ బి అనే ఆయనకి ఇచ్చి ఉండేవాడు కాడు. అంటే ప్రమేయములన్నీ కూడా వాటి వాటి సత్తాను ప్రమాత నుండి అరువు తెచ్చుకుంటున్నాయి. దీనికి మంచి తర్కణం, నిద్రలోనున్నప్పుడు ప్రమాత నిద్రిస్తున్నాడు కాబట్టి ఆ స్వచ్ఛుప్త పురుషుడిలో ఏ విషయ ప్రపంచ అనుభవాలు లేవు. సరే, ఈ ప్రమాత గారు స్వతంత్రంగా ఏదైనా చేయగలడా? జడమైనటువంటి మనస్సు, ఇంద్రియాదులు ఎలా చేస్తాయి? వెనకాలన్న చైతన్యము అప్పిచ్చిన ఏ గారిలాగా దాని మీద ఆధారపడి ఉన్నాడు. అంటే ప్రమాత, ప్రమేయము రెండు కూడా సాక్షి మీద ఆధారపడి ఉన్నాయి. సాక్షి లేక ఆత్మ లేక తురీయం. ఆ సాక్షి ఈ ప్రమాత ప్రమేయ విలక్షణం. అంటే ప్రమాత గారు చూస్తున్నా చూడకపోయినా, నిద్రిస్తున్నా చైతన్యము కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ ప్రమాత చూచినా చూడకపోయినా సరే ఆ ప్రమేయములు కూడా ఇంకొక ప్రమాతకు తెలియవస్తున్నాయి. కాబట్టి ఈ రెండు కూడా చైతన్యం మీద ఆధారపడి చక్కగా ఇవి పరతంత్ర సత్తాని మాత్రమే కలిగి ఉన్నాయి. ఏమిటండి ఈ డిస్కషన్ తాలూకా పిండితార్థము, సారాంశం? ప్రమాత ప్రమేయాలది పరతంత్ర సత్తా. మరి ప్రమాణము ప్రమేతలోనే ఉందిగా. ప్రమాణం అంటే కన్నో ఏదో ఇంద్రియమో మనస్సు అవ్వాలి. అది ప్రమాత కంటే వేరు కాదు కాబట్టి ప్రమాణాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అనేటటువంటిది ప్రమాత ప్రమేయాల రెండిటి కలయిక వలన కలుగుతున్నదని అనిపిస్తున్నా, ఫలానా వెంకట్రావు గారు గులాబీని చూచారు అని చెప్పినప్పుడు ఆ గులాబీ, వెంకట్రావు గారు రెండూ కూడా చైతన్యంలోనే భాగం కాబట్టి ప్రమాత ప్రమేయాలదు పరతంత్ర సత్తా. ఈ పరతంత్ర సత్తానే మిథ్య అంటారు. పరతంత్ర సత్తా ఈజ్ ఈక్వల్ టు మిథ్య ఆర్ మాయా. దేనికైతే పరతంత్ర సత్తా ఉంటుందో, ఏదైతే తనకు తానుగా తెలుసుకోలేదో, తనకు తానుగా తెలియబడదో అంటే ప్రమాత, తెలుసుకోలేదు తెలియబడదు అంటే ప్రమేయము, తెలుసుకోలేదు అంటే ప్రమాత. ఈ ప్రమాత ప్రమేయములు రెండు కూడా సాక్షి లేక ఆత్మ లేక తురియం లేక బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇవి పరతంత్ర సత్తా కలిగినవి.
పరతంత్ర సత్తానే మిథ్య. ఇప్పుడు ఎవరు మిథ్య? ప్రమాత. నేను మిథ్య. ఈ శరీరాదులుగా చూస్తే నేను చూస్తున్నటువంటి ఆబ్జెక్టులు మిథ్య. మిథ్య అంటే ఏమిటండి? అక్కడ లేదు, ఎదురుగుండా నేను లేను, వస్తువు లేదని కాదు. మిథ్య అంటే విడిగా స్వతంత్రంగా ఉనికి లేదు అని అర్థం. అంతే. నాట్ దట్ ఇట్ ఇస్ తుచ్చం. తుచ్చం మీన్స్ శశ విషాణము, వంధ్యాపుత్రుడు, ఆకాశ హార్మ్యము, మరుభూమిలోనేమో ఊసర క్షేత్రంలో ఎండమావి, ఇలాంటివన్నీ తుచ్చములు. అవి లేవు కదా. శశవిషాణం లేదు, వంధ్యాపుత్రుడు లేదు, ఆకాశహార్మ్యం లేదు. ఇవన్నీ తుచ్చాలు. మరుభూమి ఆఫ్ కోర్స్ భ్రాంతి అనుకోండి. మిథ్య అనే దానికి విడిగా ఉనికి లేదు. విడిగా అంటే స్వతంత్రంగా ఉనికి లేదు. దీన్ని బట్టి ప్రమాత గారు, ప్రమేయం గారు ఇద్దరు మిథ్యయే. ప్రమేయం అనగా జగత్, ఆబ్జెక్ట్స్. ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ ప్రమేయం. ప్రమాత ఈస్ ద సబ్జెక్ట్ హూ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఆబ్జెక్ట్స్. Both do not have independent existence. They only have a dependent existence. డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్న వాటికి ఒక ఇండిపెండెంట్ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఆధారపడే దానినే ఆధారము, ఆయతనము, అధిష్టానము, బ్రహ్మ, తురీయము, సత్యము, సాక్షి అంటారు. అంటే దేని మీద అయితే ఆధారపడి వాటి యొక్క ఉనికికి రిలేటివ్ రియాలిటీని, పరతంత్ర సత్తాన్ని తెచ్చుకుంటాయో, ఆ దేని మీద ఆధారపడ్డాయో దానిని సత్య వస్తువు. ఆ సత్య వస్తువే ఆత్మ. అదే నువ్వని తెలుసుకో. ఆత్మ సవిజ్ఞేయ, నీవే అని తెలుసుకో అని చెప్తుంది. ఓకే. ఆత్మ వేషాలు వేసిందిగా మరి. స్థూల నామరూపంలో ఉంటే జాగ్రత్తావస్థ, సూక్ష్మ నామరూపాలతో స్వప్నావస్థ, కారణ నామరూపాలతో సుషుప్తి అవస్థ. ఓకే. నౌ విల్ గో వన్ స్టెప్ ఫార్వర్డ్. ఇక్కడ చూసారా, మూడుగా విభజించాం. నా అంతఃప్రజ్ఞం దగ్గర నుంచి నా అప్రజ్ఞం వరకు ఒక లైను, అదృష్టం నుంచి అవ్యపదేశం వరకు మరొక లైను, ఏకాత్మ ప్రత్యేక సారం నుంచి సవిజ్ఞేయ అనే దానికి ఇంకొక కోలం, మూడు కోలమ్స్గా ఏర్పరచుకుంది. ఈ మొదటి కోలము ప్రమాతకు సంబంధించినటువంటి వివరములు. తురియము ప్రమాత కాదు అని చెప్పడానికి నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ఉభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞాన ఘనం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం. రెండోది, ఇది ప్రమేయమును కాదు. తురీయము ఆబ్జెక్ట్ కాదు. తురియం ప్రపంచం కాదు. తురియం ప్రమేయం కాదు అని చెప్పడానికి అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం అంటూ రకరకాలుగా ప్రమేయత్వాన్ని కూడా నిరాకరించారు. సరే, ఇదేమిటండి? చెప్పారు కదా, ప్రమాత్ర ప్రమేయ అతీతము విలక్షణం అని చెప్పారు కదా. అంటే అధిష్టానము, ఏ ఏ ఏ- ఏకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం. ఇది అఫ్ కోర్స్ ఆత్మ సమన్వయ. ఈ లక్షణాలన్నీ కూడా అధిష్టానము అని చెప్పడానికి ఇప్పుడేం చెప్పాము? ప్రమాత ప్రమేయము పరతంత్ర సత్తా కలిగినవి, స్వతంత్ర సత్తా లేదు అంటే మిథ్య. మిథ్య అనే దానికి ఖచ్చితంగా ఆధారం ఉండాలి. మిథ్య అంటే లేదని అర్థం కాదు, ఇంకొక దాని మీద డిపెండ్ అయిన రియాలిటీ అని అర్థము. ఈ డిపెండెంట్ రియాలిటీ ఏదైతే భ్రాంతి సర్పము, భ్రాంతి సర్పం ఏ హలో భ్రాంతి సర్పము
ఏ విధముగా త్రాటి మీద ఆధారపడి ఉంటుందో ఈ మిథ్యాతత్వమైనటువంటి ప్రమాత ప్రమేయములు సత్యతత్వమైనటువంటి తురియం మీద ఆత్మ మీద ఆధారపడి ఉంటాయి. ఇది ప్రమాత ప్రమేయ విలక్షణము అని చెప్తే ఈ ఆత్మ లేక తురియం అనేది అధిష్టానము అని నిరూపించాలి. ఆ అధిష్టానాన్నే ఇక్కడ నిర్వచిస్తున్నారు. పోయినసారి అడిగారు దీన్ని ఏమిటంటారండి అని. ఇది ప్రమాద కాదని చెప్పడము, ఇది ప్రమేయము కాదని చెప్పడము, ఈ రెండిటికి ఆధారభూతము, ఆయతనము, అధిష్టానము అనేటటువంటి తత్వాన్ని ఈ పదాలు బోధిస్తున్నాయి. ఓకే, బోధించనివ్వండి. ప్రమేయత్వము, ప్రమేయానికి పరతత్వ సత్తా. ప్రమేయత్వం అంటే చెప్పుకున్నాం కదా, బీయింగ్ అన్ ఆబ్జెక్ట్. ప్రమాణత్వము, ప్రమాణత్వము అంటే ఆ ప్రమాణం కలిగి ఉండడం. ప్రమాతత్వం, ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ఆబ్జెక్ట్. తుచ్చం అంటే లేనిది, పంచాపుత్రుడు శశవిషాణము. అసత్ అంటే ఏదైతే స్వతంత్ర సత్తా లేదో, సారీ, ఏదైతే ప్రమాత ప్రమేయాలు కాదో, అంటే ప్రమేయత్వం దేనికైతే లేదో దాన్ని అసత్ అంటారు. ఈ రెండు సత్పదార్థాలే. అయితే ఎటువంటి సత్తులు? రిలేటివ్ రియాలిటీ అంటే పరతంత్ర సత్తా ఉన్నాయి. పరతంత్ర సత్తా ఉంటే మిథ్య అంటారు. ఏదైతే స్వతంత్ర సత్తావో అది సత్యము. ఇది స్వతంత్ర సత్తా, ఇది పరతంత్ర సత్తా. దీనికి సత్తాయే లేదు. తుచ్చం అంటే ఈ need not even discuss, that is never existent anywhere. ఓకే, సంథింగ్ లైక్ అసత్. ఓకే, ప్రమేయానికి పరతంత్ర సత్తా, ప్రమాత పరతంత్ర సత్తా, రెండిటికి స్వతంత్ర సత్తా లేదు. పరతంత్ర సత్తా కలిగినది మిథ్య. మిథ్య అంటే నామరూపాలు, స్వతంత్ర సత్తా అంటే సత్యము లేక పారమార్థిక సత్తా లేక పరమాత్మ. ఓకే, ముగ్గురు ప్రమాతలు ఉన్నారు. అంటే తెలుసుకునేవి మూడు అవస్థలు కదా, మూడు ప్రపంచాలు ఉన్నాయి. స్థూల ఆత్మ అంటే జాగ్రత్త ప్రమాత అయిన విశ్వడు, జాగ్రత్త ప్రపంచము చైతన్యంతో అరువు తెచ్చుకున్నటువంటి శక్తితో స్థూలాత్మగా పరిగణించబడు. ఈ చైతన్యం అనే అంశము స్వతంత్రము. ఈ స్వతంత్రమైనది దానికి బారో చేస్తున్నది. దాని నుంచి ఈ ప్రమాత ప్రమేయాలు చైతన్యాన్ని బారో చేసుకుని స్థూల ఆత్మగా వ్యవహరించబడుతున్నాయి. జాగ్రత్త ప్రమాత, జాగ్రత్త ప్రపంచము ప్లస్ చైతన్యము ఈజ్ ఈక్వల్ టు స్థూలాత్మ. సూక్ష్మాత్మ అంటే స్వప్న ప్రమాత లేక తైజసుడు, స్వప్న ప్రపంచము, బ్యాక్గ్రౌండ్ చైతన్యము, అధిష్టానం. కారణాత్మ అంటే సుప్త ప్రమాత, స్వప్న ప్రప సుప్త ప్రపంచము, సుప్త ప్రమాత, సుప్త ప్రపంచము ప్లస్ చైతన్యము. సరే, మూడైపోయండి. మరి ఆత్మ చతుష్పాత్ అన్నారు. నాలుగవ పాదం సమాచారం ఏమిటి? దానినే తురీయము అంటున్నాం. అంటే ఏమిటి? ప్రమాత ప్రమేయ త్రయ విలక్షణ అధిష్టాన చైతన్యము. ఈ మూడిటికి ఏదైతే అధిష్టానంగా ఉందో, ఈ ప్రపంచము ప్రమాత, ఈ ప్రపంచము స్వప్న ప్రమాత, ఈ సుప్త ప్రపంచము సుప్త ప్రమాత కంటే విలక్షణంగా ఉందో, అంటే ముగ్గురు ప్రమాతల కన్నా, ముగ్గురు ప్రమేయాల కన్నా విలక్షణంగా ఉందో, ఏదైతే అధిష్టానము, ఏదైతే ఆయతనము, ఆ చైతన్యం తురీయం. సోయమాత్మ చతుష్పాత్. మరి నేనెక్కడున్నాను ఇందులోని? నేను ప్రమాతృ ప్రమేయ త్రయ విలక్షణ కేవల చైతన్య రూప తురీయ ఆత్మ. దట్ ఈస్ యువర్ డెఫినేషన్. ఇఫ్ somebody asks you, you must be able to boldly say, you means all of us. I am, I am, I am. నేను ఉన్నాను, అహమస్మి, అహమస్మి అంటున్నాను కదా. ఆ అహమస్మి ఏమిటి? ప్రమాతృ ప్రమేయ త్రయ విలక్షణ కేవల చైతన్య రూప తురీయ ఆత్మ. ఓకే, ఇది తెలుసుకోవాలి. తురియ నిర్వచనం ఏమిటి? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మంత్రం
నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అని చెప్పింది. సంగ్రహంగా ఒక్కసారి వాటిని ఇంతకుముందు చెప్పుకున్నాం, మరొక్కసారి రివ్యూ చేసేస్తే మనకి అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ అది మంత్రం అయిపోతుంది. నేనెవరు? ప్రమాతృ ప్రమేయ విలక్షణ ఆత్మ అహమస్మి. స్థూలాత్మ, సూక్ష్మాత్మ, కారణాత్మ కానటువంటి తురీయ ఆత్మ. అంటే స్థూలం నాది కదా, నేను ఉన్నాను అందులో, నా వలననే స్థూల అనుభవాలు వస్తున్నాయి. సూక్ష్మం నేను కాదు, అబ్బే చైతన్యం అక్కడ ఉన్నది. కారణాత్మ దేర్ ఆల్సో. ఐఎమ్ ఇన్ అండ్ త్రూ ఆత్మారూపేణ, తురీయాత్మారూపేణ అహం చతుష్పాదాత్మ భవామి. సో ఆత్మ స్వయమాత్మ చతుష్పాత్. ఓయమై హూయమై ప్రమాతృ ప్రమేయ త్రయ విలక్షణ. ఎందుకు త్రయ? మూడు ప్రమాతలు ఉన్నారు, మూడు ప్రపంచాలు ఉన్నాయి, ప్రమేయాలు ఉన్నాయి. ప్రమేయాలు అంటే ప్రపంచాలు. ముగ్గురు ప్రమాతలు విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. ప్రమేయాలు స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ప్రమాతృ ప్రమేయ విలక్షణ కేవల చైతన్య రూప తురీయ ఆత్మ అహమస్మి. ఈ ప్రమాత్మ విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అని వ్యష్టిగా చెప్పినా, సమష్టిగా విరాటు, హిరణ్య గర్భుడు, ఈశ్వరుడు అన్న రెండు ప్రమాత్రలే, రెండు ప్రమాతలే. ప్రమాతత్రయ అంటే ఈ వ్యష్టి మూడు, సమష్టి మూడు కూడా కలిపియే విసర్జించినట్టు, ఉపసంహరించినట్టు, ఉపశమింప చేసినట్టు అర్థం. అంటే ఈశ్వరతత్వము లేక కారణ సమష్టి కారణ ఈశ్వరుడు కూడా ప్రమాతృ లక్షణం కలిగిన వాడు కాబట్టి అది తురీయ ఆత్మ కాదు. అది దానిని దాటినదే తురీయ ఆత్మ. ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు మంత్రంలో ఉన్నటువంటి విషయాన్ని చూద్దాం. ఏమిటి మంత్రంలో మనకు చెప్పారు? ముందు భాగంలో ప్రమాతృత్రయ విలక్షణం అంటూ నేర్చుకుంటున్నాం. ఏమిటంటే సింపుల్గా క్విక్గా చెప్పేసుకుందాం అన్నమాట. ఒక్కటేమిటి? మొట్టమొదటిది ఏమిటి? నా అంతఃప్రజ్ఞం. అంత అంతఃప్రజ్ఞం అంటే ఏది? ఇదిగో నాలుగో మంత్రంలో చెప్పుకున్నాం. స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ అన్నారు. అంటే అది నువ్వు కాదురా పో, నువ్వు స్వప్నస్థానంలో ఉన్నవాడు అంతఃప్రజ్ఞ కలిగినటువంటి తైజసుడివి కాదు. ఎవరు కాదు? చతుర్థం కాదు. మరి నేనెవరు? నువ్వు చతుర్థం కాబట్టి నువ్వు అది కాదు. చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. చతుర్థం ఈజ్ నాట్ ది అంతఃప్రజ్ఞం. దట్ ఈస్ ద ఫోర్త్ మంత్ర ఆఫ్ ది ఉపనిషత్. నా స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ అన్నది. థర్డ్ మంత్రం ఏం చెప్పారు? జాగృతి స్థాన బహిష్ప్రజ్ఞ. యు ఆర్ నాట్ ఈవెన్ దాట్. యు ఆర్ నాట్ ది విశ్వ. డైలీ నువ్వు డాక్టర్, యాక్టర్ అంటే ఏవేవో రోల్స్ వేసేస్తున్నావు, వెళ్ళి చాలా పనులు చేసేస్తున్నావు, తండ్రి అంటున్నావు, కొడుకుంటున్నావు, ఈ సంపద అంటున్నావు. ఇవన్నీ నీ రోల్స్లో నాన్న. అవన్నీ కూడా జాగ్రత్తలో నువ్వు వ్యవహరించుకో. ఎవరొద్దని లేదు, కానీ వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. పరతంత్రంగా ఉంటూ ఉన్నటువంటి వేషమే. అంటే జాగ్రత్త స్థానమైన విశ్వడు లేక విరాటు అనే చెప్పి బహిష్ప్రజ్ఞ కలిగి ఉన్న వ్యష్టి గాని సమష్టి గాని నీవు కావు. నీవంటే ఎక్కడ? తురియము కాదు. తురియం కాదు కాబట్టి తురియము ఆత్మ ఒకటే కాబట్టి నేను కాదు. నా బహిష్ప్రజ్ఞం. సరే, ఉభయత ప్రజ్ఞం. ఉభయత అంటే లాస్ట్ టైం చూసాము, ఇన్ బిట్వీన్ స్టేట్. నేదర్ ఫుల్లీ అవేక్ నార్ ఫుల్లీ స్లీపింగ్. స్వప్నానికి నేదర్ ఫుల్లీ అవేక్ నార్ ఫుల్లీ డ్రీమింగ్ అనకూడదు. డ్రీమ్ స్టేట్ అనేది డైరెక్ట్గా జాగ్రత్త కనెక్ట్ అయి ఉండదు, తెలుసు మనకి. ఆ డ్రీమ్ స్టేట్ అనేది కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ స్వప్నంలోకి, సుషుప్తిలోకి వెళ్ళాలి. అలాగే జాగ్రత్త స్టేట్కి సుషుప్తికి కనెక్ట్ అయి ఉంటాయి. ఉభయత ప్రజ్ఞం అంటే నిద్రపోయే ముందు కొంచెం ఇంటాక్సికేటెడ్గా ఉన్నప్పుడు, మగతగా ఉన్నప్పుడు, ఏదైనా మందో ఏదో వేసుకున్నప్పుడు, తెల్లవారుజామున ఇటువంటప్పుడు రెండు రకాల చెరుపు మరుపు స్థితి ఉంటుందే, అది కూడా ఈ తురియం కాదురా నాన్న. నా ఉభయత ప్రజ్ఞం. ఇంకా ఏమన్నారు? నా నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ప్రజ్ఞాన ఘనం. వీరెవరండి ప్రజ్ఞాన ఘనం? ఐదవ మంత్రంలో చూసాం. సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన చదువుకున్నాం. అంటే ప్రజ్ఞాన ఘనుడు
అంటే సుప్త పురుషుడు కూడా ఈ తురీయము కాదు. తర్వాత ఉభయతః ప్రజ్ఞం ఎలాగూ చెప్పేసుకున్నాం. ఇంకేం మిగిలింది? నా ప్రజ్ఞం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా ప్రజ్ఞం అంటే భగవంతుడు అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు, సర్వవిత్ అని చెప్తాం కదా. ప్రజ్ఞ అంటే ఎరుక, తెలివి, తెలియట. ఈ తెలియడాన్ని సవిశేష నిర్విశేషంగా విభజించుకోవాలి. సవిశేష ప్రజ్ఞ అంతా కూడా ఈశ్వరుని వరకు అన్ని సవిశేష జ్ఞానములే. చేత ఈశ్వరుడు సర్వజ్ఞ, సర్వవిత్, సర్వానికి ఈశుడు అంటూ ఆరో మంత్రంలో చెప్పుకుంది. అంచేత తురీయం అనేటటువంటిది సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు అనబడే ప్రమాత కూడా కాదు. ఆ ఈశ్వరుని కన్నా పైనున్నటువంటి జాగ్రత్త ప్రమాత కాదు, స్వప్న ప్రమాత కాదు, కారణ శరీరి అయినటువంటి ఈశ్వరుడు కాదు, ఉభయ ప్రమాత కాదు, సర్వజ్ఞ ప్రమాత అయిన ఈశ్వరుడు కాదు. అంటే ఏమిటి? ఈశ్వరుడిని కూడా త్రోసిపుచ్చాం. ఇది తురియం కాదు అని అంటే అక్కడ ఏం లేదు. ఈశ్వరుడు లేకపోతే మరి సృష్టే లేదు, సృష్టి లేకపోతే ప్రమాతలు ప్రమేయాలు ఏవీ లేవు, ఇంకా శూన్యమే ఉన్నది, లేకపోతే ఒక జడమే ఉన్నది అనేటటువంటి ఒక సందేహం రావచ్చు. అందుకే ఇమీడియట్గా ఉపనిషత్తు ఏం చెప్తోంది? నా అప్రజ్ఞం అంటే ఇది జడము కాదు. అంటే నా ప్రజ్ఞం అంటే సవిశేష ప్రజ్ఞ అయినటువంటి హిరణ్యగర్భ ఈశ్వరతత్వం వరకు కూడా తెచ్చిపెట్టుకున్న, ఎరువు తెచ్చుకున్న పారమార్థిక సత్తా లేని వ్యావహారిక సత్తాయే కలిగిన స్వతంత్ర ప్రతిపత్తి లేని స్థితులు. ఈ స్థితులను దాటినదే తురియము అని చెప్పడం. ఇప్పుడు ప్రమాతృ విలక్షణం తురీయం అన్నది మనకు సిద్ధించింది. దేనివల్ల సిద్ధించింది? నా అంతఃప్రజ్ఞం. ఓకే. స్వప్న పురుషుడు కాదు. నా వైష్ప్రజ్ఞం విశ్వడు కాదు. అలాగే హిరణ్య గర్భుడు విరాట్ కూడా కాదు. నా ఉభయతః ప్రజ్ఞం చెర్పు మర్పు స్టిట్ కాదు. నా ప్రజ్ఞానఘనం ప్రాజ్ఞుడు కాదు, ఈశ్వరుడు కాదు. నా ప్రజ్ఞం అంటే ఈశ్వరుడు కాదు, నా అప్రజ్ఞం జడం కాదు. అంటే సంగ్రహంగా ఇది చైతన్యమే కానీ ఈ తురీయము ప్రమాతృత్రయ విలక్షణ చైతన్యం. ప్రమాత 1, ప్రమాత 2, ప్రమాత 3 అండ్ ఇన్ అండ్ త్రూ దిస్ ప్రజ్ఞ ఇస్ ఆల్ ది 3 సమష్టిలో ప్రమాతృత్రయ విలక్షణ చైతన్యం తురీయం. ఇవాళ ఇక్కడికి రావాలి. దీన్ని చెప్పుకుంటే ఈరోజు చెప్పినట్టు. దానికి ఏం చెప్తుంది ఉపనిషత్తు? డైరెక్ట్గా ప్రమేయత్రయ విలక్షణం చైతన్యం రాసి లేదు. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం అంటూ బోధిస్తోంది. ఎలాగా? ఈ బోధనని నిషేధముఖంగా, ప్రతిషేధముఖంగా చెప్తోంది. నెగటివ్ సెన్స్లో, పాజిటివ్గా విధిముఖంగా చెప్పట్ల. ఓకే, ఒక్కొక్క పదాన్ని తీసుకుందాము. అదృష్టం. ఓకే, అదృష్టం అంటే తురీయము ఇంద్రియ గోచరము కాదు. అదృష్టం అంటే కంటికి కనబడదనే కాదు, కన్ను ఉపలక్షణం. అంటే అన్ని ప్రత్యక్ష ప్రమాణాలకు పంచజ్ఞానేంద్రియాలు తీసుకుంటాం. ప్రత్యక్ష ప్రమాణం కావాలంటే పంచజ్ఞానేంద్రియాలలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ వాడుకోవాలి. 5 ప్రమాణాలు కదా. ప్రత్యక్ష ప్రమాణం మొదటిది. దీనికి 5 ఇంద్రియాలలో ఏదో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ వాడతాం. ఇక్కడ కన్ను అనే దాన్ని ఉపలక్షణంగా తీసుకుని అదృష్టం అంటే ఏ విధమైన జ్ఞానేంద్రియాలకు దొరకదు, ఇండైరెక్ట్లీ ప్రత్యక్ష ప్రమాణానికి అందదు, ప్రత్యక్ష ప్రమాణ అగోచరం అని అర్థం. అదృష్టం ఈజ్ ఈక్వల్ టు ప్రత్యక్ష ప్రమాణ అగోచరం. ప్రత్యక్ష ప్రమాణ ఈజ్ డిపెండెంట్ ఆన్ 1 or more ఆఫ్ మై 5 ఇంద్రియాస్ ఆఫ్ జ్ఞానేంద్రియ. జ్ఞానేంద్రియములకు అగోచరమన్నా, ప్రత్యక్ష ప్రమాణ అగోచరమన్నా, అదృష్టమన్నా ఒక్కటే. ఒక ఆయన ఒక ఆవిడ, నేను బ్రహ్మను చూశానండి, దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు, ఆ కాంతి మరి కోటి సూర్యుల కాంతిలా ఉంది అని చెప్పారనుకోండి, అది వ్యావహారిక సత్తాయే కలిగి ఉంటుంది. కానీ ఆ అనుభవము కూడా
వారి చైతన్యము మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అది అంతిమ సత్యము కాదు, అది పారమార్థిక సత్యము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ అబ్సల్యూట్ ట్రూత్ అని తెలుసుకోవాలి. అదే విషయాన్ని కేనోపనిషత్తు తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే త్వం ఏవ బ్రహ్మ తత్ విద్ధి. ఆ విషయాన్ని తెలుసుకో, నీవే బ్రహ్మము. నా నేదం యదిదం ఉపాసతే, ఏదైతే ఉపాసించబడుతోందో ఆ దేవుడు బ్రహ్మము కాదు. ఆ ఆ ఉపాస్య దేవతను తెలుసుకునే చైతన్యమైనటువంటి నీవే బ్రహ్మము అంటూ ఆ ఉపనిషత్తు చెప్పింది. రెండవ పదం ఏమిటి ఇక్కడ? అదృష్టం అయిపోయింది. రెండు అవ్యవహారం, కొంచెంసేపు పక్కకి పెడదాం. అవ్యవహారం ఉన్నదాన్ని కొంచెంసేపు తర్వాత చెప్పుకుందాం. అగ్రాహ్యం. గ్రాహ్యం అంటే కర్మేంద్రియాలతో పట్టుకోవడాన్ని గ్రాహ్యం అంటారు. జ్ఞానేంద్రియాలతో పట్టుకోవడాన్ని అదృష్టం అని చెప్తే, కర్మేంద్రియాలు చేతితో పట్టుకోగలనా, కాళ్ళతో నడిచి వెళ్ళి దాన్ని చేరగలనా, లేకపోతే ఏదో ఒక ఇంద్రియంతో కర్మేంద్రియాలతో దాన్ని గ్రహించగలనా అంటే కాదు. అగ్రాహ్యం. గ్రాహ్యం అంటే గ్రాస్పబుల్. అగ్రాహ్యం నాట్ గ్రాస్పబుల్. నాట్ గ్రాస్పబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫైవ్ కర్మేంద్రియాస్ అసోసియేటెడ్ అండ్ సపోర్టెడ్ బై ది ఫైవ్ జ్ఞానేంద్రియాస్. ఓకే. అగ్రాహ్యం అంటే పంచ కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియ సహకారంతో అందనటువంటిది. తుర్యాన్ని నేను ముట్టుకొని చూడలేను. బ్రహ్మగారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారండి, మొన్న నాకు వరం ఇచ్చినప్పుడు ఆయన నన్ను కౌగిలించుకున్నారండి. ఆహా, ఆ కౌగిలి ఎంత ఆనందంగా ఉన్నది అంటే చక్కటి స్టోరీ అని అర్థం తెలుసుకోవాలి. అంటే ఏంటనమాట? అది కూడా చైతన్యమైన త్వరణ ప్రతిఫలించబడినటువంటి మనసులో ఒక భావనయేన అంటే అగ్రాహ్యం. మూడు తర్వాత మాట ఏం చెప్తున్నారు? వ్యవహారం పక్కన పెట్టండి. అలక్షణం. అదృష్టం, అవ్యవహారం, వ్యవహారం పక్కన పెట్టాం. అగ్రాహ్యం, అలక్షణం. లక్షణం అనేటటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక టెక్నికల్గా వాడారు. లక్షణం అనేటటువంటిది మనకి అనుమాన ప్రమాణానికి అందదు అని చెప్పడానికి వాడారు. అదృష్టం, అగ్రాహ్యం అంటే ప్రత్యక్ష ప్రమాణానికి అందదని, అలక్షణం అంటే అనుమాన ప్రమాణానికి అందదు అని. లక్షయతి ఇది లక్షణం. ఏదైతే సూచించుతుందో అది లక్షణం. దేని చేతనైతే సూచించబడుతుందో అది లక్షణం. సింపుల్. అగో ఇంట్లోంచి పొగ వస్తుంది, దేర్ మస్ట్ బి ఫైర్, దే ఆర్ కుకింగ్ ఆల్రెడీ, లోపల వంట చేస్తున్నారు. అంచేత వంటింట్లో పూర్వం రోజుల్లో పొగ పొయ్యిలు ఉండేవి కదా, పెడా పొయ్యిలు, ఈ పొయ్యిలు, ఏవో పొయ్యిలు, అన్ని పొయ్యిలు ఉండేవి, నిప్పులు ఉండేవి. వాటిలోంచి పొగ వస్తుంది. ఇంకా మీ ఇంట్లోంచి పొగ రాలేదు అంటే మీరు ఇంకా వంట స్టార్ట్ చేయలేదు. దీనినే పర్వత అగ్నిమాన్ ధూమవతి యథా మహానసే అనే భయంకరమైనటువంటి క్లిష్టమైన సంస్కృతంలో చెప్పక్కర్లేదు. పొగ కనబడుతున్న చోట అగ్ని ఉన్నదని అనుమాన ప్రమాణం. అనుమానం అంటే భార్యను భర్త అనుమానించాడు, భర్తని మాటి మాటికి భార్య అనుమానిస్తుంది. ఇన్ఫరెన్స్. వి ఇన్ఫర్ బై లుకింగ్ ఎట్ ది స్మోక్, వి ఇన్ఫర్ దట్ దెర్ ఈజ్ ప్రజెన్స్ ఆఫ్ అగ్ని. ఓకే. ఇటువంటి దాన్ని లక్షణం అంటారు. పరమాత్మ ఏమైనా ఇలా సిగ్నల్స్ వదులుతుందా? లక్షణాలు వదలదు. లక్షణాలు లేవు కాబట్టి అలక్షణం. నా ఇట్ కెనాట్ బి, ఇట్ కెనాట్ త్రో ఎనీ లక్షణాస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ ఇన్ఫర్ ద బ్రహ్మ. లక్షణముల ద్వారా తెలుసుకోలేము కాబట్టి, లక్షణములంటే సంకేతాలు కాబట్టి, ఈ సంకేతాలు బ్రహ్మ ఏమి ఒక రేడియన్సో సంకేతాన్ని చూపించి నేను ఇక్కడ ఉన్నాను అని మెరుస్తున్నట్టుగా ఉండదు. అంటే బ్రహ్మ లేక తురియం, అలక్షణం. నేర్చుకుంటున్నప్పుడల్లా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. లక్షణం తురియానికి లేదు అంటే, బ్రహ్మకి లేదు అంటే, నాకు కూడా లక్షణము లేదు. నేను అంటే ఆత్మ అని అర్థం. ప్రతిదానికి అదృష్టం, ఓ నా బాడీ కనిపిస్తుంది, సో దిస్ మస్ట్ బి నాట్ మై, నాట్ ది ఆత్మ. అగ్రాహ్యం, ఐ కెన్ టచ్ అండ్ హోల్డ్ ఇట్, సో దిస్ మస్ట్ బి నాట్ ఆత్మ.
అలక్షణం. ఇగో చాలా లక్షణాలు నాలో కనబడుతున్నాయి. సో ఈ లక్షణం అలక్షణం కాబట్టి దిస్ మస్ట్ బి నాట్ మై సెల్ఫ్, ఐ ఆమ్ ది ఆత్మ. అలా అండర్స్టాండ్ చేసుకోవడానికి. అంతేగాని బ్రహ్మ అలక్షణం అండి, తురియం అలక్షణం అండి అంటే మనకేం ఉరుగుతుంది? మనము అలక్షణం అని తెలుసుకోవడం దీని తాలూకా తాత్పర్యం. ఓకే. కొంతమంది ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానానికి రమ్మంటే రారులేండి చాలామంది, అది వేరే సంగతి. వాళ్ళకి వేరే ధ్యానాలు ఉండొచ్చు, లేకపోతే వేరే పనులు ఉండొచ్చు. ధ్యానంలో కొన్ని రంగులు ఆకారాలు కనిపిస్తున్నాయి. నాకు ఈ విధంగా ఎలాగే ఇంద్రధనుస్సులా కనిపించింది, మిరుమిట్లు గొలుపుతూ పరబ్రహ్మము అమ్మవారి రూపంలో కనబడింది, లేకపోతే శబ్దం చేసింది, ఒక వింత శబ్దాలు వచ్చి, ఇవన్నీ దే ఆర్ కాల్డ్ హెలూసినేషన్స్ ఇన్ మెడికల్ టెర్మినాలజీ. ఇవన్నీ కూడా మనసులో కల్పితమైనటువంటివే. ఆ కల్పనలకు కూడా మళ్ళా ఆ చైతన్యమే ఆధారభూతము. కాబట్టి అటువంటి లక్షణాలు ఎవరైనా డిస్క్రైబ్ చేసినా అది నీ తురియ అనుభవం కాదురా నాయన. ప్రాబబ్లీ దానికి వెళ్ళడానికి ముందున్నటువంటి ఒక స్టేటో ఏమిటో ఆ ట్రాన్స్ నీకు దాంట్లో అలా అనిపించ ఉండవచ్చు అని చెప్పాలి. వాళ్ళతో యుద్ధం చేయొద్దు. ఆమె చెప్పిందని తప్పండి, మాకు చెప్పారు మాండవ్యంలో అవన్నీ ఒట్టి ఆ అనుభవాలేనన్నా, సరే నీవు కావన్నా అలా చెప్పకూడదు. ఓకే, యూ హ్యాడ్ దట్ అనుభవ, యూ యూ మెడిటేట్ అండ్ గో డీపర్, దెన్ యూ నో వాట్ ఈస్ కాజింగ్ దట్ అనుభవ, యూ విల్ నో అని చెప్పాలంతే. తురియము అనుమాన ప్రమాణానికి అందదు. చూడండి ఎలాంటి పదాలు వేశారు. అదృష్టం, అగ్రాహ్యం, ప్రత్యక్ష ప్రమాణం, రూల్డ్ అవుట్, ఫర్ వాట్, ఫర్ తురియం మీన్స్ ఫర్ మీ. అలక్షణం అనుమాన ప్రమాణానికి అందదు. ఎగ్జాంపుల్ పొగ నిప్పు, పొగ అగ్ని. అలాగే పరమాత్మ గారిని ఏవైనా సంకేతాలు చూచి తురియాన్ని ఆత్మని పట్టుకోలేవు. ఎందుకంటే అది సంకేతాలను వెలువరించదు. ఏ ఇండికేటర్స్ ఇవ్వదు. చూడండి, మనం వెనకాల ఒక కారు వస్తూ ఉంటుంది, ఒక పెద్ద వెహికల్ వస్తూ ఉంటుంది. ఆ వెహికల్ ఒక రకమైనటువంటి సైరన్ ఇస్తూ ఉంటుంది. ఓహో, అంబులెన్సో పోలీస్ వ్యానో ఏదో వస్తుంది, మనం చూడలే. కానీ సంకేతము వలన ఆ సౌండ్, ఆ అంబులెన్స్ సౌండ్ వలన, సైరన్ వలన ఏదో అంబులెన్సో లేకపోతే ఒక ఆర్మీ వెహికల్, పోలీస్ వెహికల్ వస్తుంది అని పక్కకు తప్పు. అటువంటి సంకేతము బ్రహ్మ డస్ నాట్ ఎమిట్ ఎనీ సిగ్నల్స్ ఫర్ యూ టు టేక్ ద సిగ్నల్ అండ్ గో అండ్ ఫైండ్ అవుట్ ద బ్రహ్మ. ఓకే. ఆ సిగ్నల్ని పట్టుకుని ఇన్ఫరెన్స్ ద్వారా పరమాత్మ లేక తురియాన్ని అంటే నన్ను అంటే ఆత్మను తెలుసుకోలేను. ఓకే. తర్వాత వర్డ్ ఏంటున్నదండి, మళ్ళీ భాష్యంలో చెప్తారు. ఇవన్నీ మూలమంత్రాన్ని వివరించుకుంటున్నాం. అదృష్టం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం అన్నారు. అచింత్యం అంటే తురియము మనోవృత్తికి కూడా. చింత అంటే మనసుతో చేసేది, సంకల్పము, చింత, విచారణ చేసేది మనస్సు కదా. చేత ఇది మనస్సుకు కూడా అందదు, మనోవృత్తికి అందదు, కంటికి కనబడదు, తర్కానికి అందదు, మనస్సుకు తెలియదు. అంటే అనుమాన ప్రమాణం పనికిరాదు, ఆ, ప్రత్యక్ష ప్రమాణం పనికిరాదు. పోనీ మనసులో ఏదో ఊహించుకుందాం, బ్రహ్మం ఇలా ఉంటుంది అంటే ఎవరు బ్రహ్మను చూడలేదు, ఆబ్జెక్ట్ కాదు. బ్రహ్మం మీద ఉపాసన చేయాలంటారు. ఎలా ఉపాసన చేయాలి? అసలు బ్రహ్మం ఎలా ఉంటుంది? బ్రహ్మం అంటే బ్రహ్మము చూడబడే వస్తువు కాదు, నాన్ ఒమాక్ట్, నాట్ ఎన్ ఆబ్జెక్ట్. ఆ వస్తువులను చూచేటట్టు చేసే చైతన్యమే బ్రహ్మ. అచింత్యం అంటే వస్తువులను చింతింపచేసి మనస్సు ద్వారా తెలియచేసేటటువంటి సాక్షి చైతన్యం ఏదున్నదో అది ఏ తురియం లేక బ్రహ్మ. అచింత్యం అంటే అది. అవ్యపదేశ్యం అన్నారు తర్వాత మాట. అంటే ప్రత్యక్ష ప్రమాణానికి అందదు, అనుమాన ప్రమాణానికి అందదు, మనసు ఊహించలేదు. అటువంటి దానిని మాటలలో ఎలా వర్ణిస్తాము? వర్ణించలేము. వ్యపదేశము అంటే వర్ణన, దేశ్యం అంటే వర్ణించబడేది. దేశ్యం అన్నాం అనుకోండి, దిశతి ఇతి దేశ్యం అంటే ఏదైతే ఒక దిశగా పోయి ఒక వర్ణన ద్వారా, ఒక డెఫినేషన్ ద్వారా పట్టుకోగలమో అది దేశ్యం. ఆ దేశ్యానికి ఆపోజిట్ వ్యపదేశ్యం.
అంటే వర్ణింప నలవి కానిది. అవ్యపదేశం అంటే మాటలకు అందనిది. ముందు చూసాం కదా, జాతి, గుణ, క్రియ, ద్రవ్య లేక రూఢి, సంబంధ అనేటటువంటి లక్షణాలు లేవు కాబట్టి ఇది శబ్దగ్రాహ్యమైన వ్యవహారము కాదు. శబ్దంతో చెప్పేటటువంటిది కాదు. ఒక పేరు పెట్టో, నేమ్తోనో, నామంతో, డిస్క్రిప్షన్తో చెప్పలేము. ఒక పేరు కాదు, 500 పేర్లు కలిపినా కూడా చెప్పేది కాదు. విష్ణు సహస్రనామం అని 1000 పేర్లను చెప్పినా కూడా ఈ 1000 నామములకు అందనటువంటి తత్వమే విష్ణువు, లేక సర్వవ్యాపకమైన అంతర్యామి ఆత్మ అని తెలుసుకోవడానికి. అంతేగాని ఆ ఆ శబ్దాలతో విష్ణువు పట్టుకోగలము అనేటటువంటి దాని అనే భ్రాంతిని వదులుకోవాలి. అలా అయితే వద్దా? విష్ణు ఎందుకు వద్దు? ఆ శబ్దములకు అందనటువంటి తత్వమును తెలుసుకోవడానికి ఆ శబ్దాలు తెలియాలి కదా. అవ్యపదేశం అంటే శబ్దానికి అందనిది. శబ్దం అంటే ఇక్కడ నామమునకు ఏదో ఒక వర్డ్. ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ బై వర్డ్. సరేనండి, ఇన్నిసార్లు చెప్తారు శబ్దానికి అందదు, శబ్దానికి అందదు, ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అంటూ దీర్ఘం తీసి కూడా చదువుతూ ఉంటారు. మరి ఎందుకండి తురియాన్ని, లేక ఈ బ్రహ్మాన్ని, లేక ఈ నేనుని, ఈ ఆత్మని ఎన్ని రకాల ఉపనిషత్తులు, ఎన్ని పుస్తకాలలో, ఎన్ని సంవత్సరాలు బట్టి ఎంతమంది గురూజీలు, ఎంతమంది మహానుభావులు వర్ణించి సంవత్సరాల తరబడి, జన్మల తరబడి వ్రాసి మనకు అందించారు. అదే వేదాంతం యొక్క ట్రిక్, గొప్పతనం. వర్ణించలేని దానిని ఎప్పటికో అప్పటికి ఈ వర్ణన వలన నువ్వు కొంతైనా పట్టుకుంటావేమో అని ఇస్తున్నారు. గురు శిష్య పరంపర ఇందువలననే విజయవంతమైంది. మాటలకు మనసునకు నందంగా రాని సూచికి అన్నారు పోతన గారు. మాటలకు మనసుకు అంటే అవ్యపదేశ్యం, అచింత్యం అనే మాటలనే ఆయన ఈ విషయాన్ని ప్రత్యేక పద్ధతిలో వరుసగా బోధిస్తున్నారు. ఇటువంటి దాన్ని బోధించడానికి 4 పద్ధతులు ఉన్నాయి అని మొన్న పోయిన వారు నేర్చుకున్నాం. ఒకటి మిథ్యా లక్షణము, రెండవది ఆగంతుక లక్షణము, మూడవది లక్షణ అభావము, నాలుగవది నేతి నేతి పద్ధతి. మిథ్యా లక్షణం అంటే తెలుసు కదా మీకు, లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఆకాశము నీలిరంగు. ఆగంతుక లక్షణం అంటే దేవదత్తుడు ఈ కాకి వాలిన ఇల్లు. లక్షణ అభావం అంటే కళ్ళజోడ పెట్టుకోని ఆయన. లేకపోతేనేమో చీర కట్టుకోకుండా వేరే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకున్న ఆమె, ప్యాంటు షర్టు వేసుకోకుండా వేరే టైప్ ఆఫ్ డ్రెస్సు పంచ ఏదో కట్టుకున్న ఆయన అంటూ లక్షణ అభావాన్ని చెప్పి బోధించాం కదా. నేతి నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏది కాదు అంటే ఏదీ లేదనకూడదు. ఏది కాదు అనేటటువంటి దానికి, ఆ మిథ్యాతత్వానికి ఆధారం లేకుండా ఉండదు కాబట్టి ఆ ఆధారమే తురియము చెప్పడం. సో దీన్నే మనము 4 విధాలుగా బోధించుకుంటాం. ఇప్పుడు వ్యవహారం దగ్గరికి వద్దాం. ఎందుకు ఇంతవరకు వ్యవహారం గురించి మాట్లాడలేదు. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం అన్నీ అయిపోయాయి. వ్యవహారం అనేది పక్కకు పెట్టాం. ఎందుకు పెట్టాము? వ్యవహారం అనేది పక్కకు పెట్టాము ఇప్పుడు తెలుస్తుంది మీకు. వ్యవహారం అంటే లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్. Transactions, action, transactions between two or more people is called transaction. అవ్యవహారం అంటే బ్రహ్మతో అటువంటి లావాదేవీలు చేయలేవు. నేను ఉండిలో 50,000 వేస్తాను, నాకు బిజినెస్లో 5 లక్షలు వచ్చేటట్టు చెయ్యి. కామర్స్ వ్యవహారము బ్రహ్మంతో చేయడానికి వీలు పడదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కామర్స్ లాగా కామర్స్, గాడ్ కామర్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో డోంట్ ట్రై టు బ్రైబ్ గాడ్ అండ్ ట్రై టు గెట్ సమ్ బూన్స్. వాట్ యు ఆర్ ట్రయింగ్ టు గివ్ సార్ట్ ఆఫ్ హుండీలో వేస్తానంటే ఇట్స్ లైక్ ట్రయింగ్ టు బ్రైబ్ గాడ్ ఆర్ డూ కామర్స్ విత్ గాడ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ గాడ్ యు ఆర్ యువర్ సెల్ఫ్. నేదం ఎదిదం ఉపాసతే చెప్పారు కదా. తదేవ బ్రహ్మ విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. అంటే మనం చేసేటటువంటి పనులన్నీ జ్ఞానేంద్రియాల ద్వారానో,
కర్మేంద్రియాల ద్వారాను మనసు ద్వారానే చేస్తాం. మనకున్నవి 11. ఏమిటా 11? మనోబుద్ధి అహంకార మా మన ఈ ఐదు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, లేకపోతే 4 అంతఃకరణాలు అనుకుంటే 14. వీటి ద్వారానే చేయగలం. జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా జరిగే దానినే వ్యవహారం అంటారు. జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే వ్యవహారం చూడడము, వినడము ఎట్సెట్రా. కర్మేంద్రియాల ద్వారా అంటే పట్టుకోవడము, ముట్టుకోవడము, కౌగులించుకోవడము, ఇటువంటివన్నీ కర్మేంద్రియాల ద్వారా చేసేటటువంటి వ్యవహారాలు. ప్రదక్షిణం చేసి కోవిల చుట్టూ వెళ్ళడాలు, కోవిల దగ్గరికి వెళ్ళడాలు కర్మేంద్రియాల యొక్క కర్మలు. ఆ కర్మేంద్రియాల ద్వారా దీన్ని పట్టుకోలేవు అంటున్నారు. మనసులో ఆలోచన చేయడం దానికి కూడా అచింత్యమని కొట్టిపారేస్తుంది. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా అదృష్టం, అగ్రాహ్యం, అచింత్యం, అవ్యపదేశం అని చెప్పడంలో అటువంటిది ఏదైనా ఒకటి ఉండదు. దానిని అవ్యవహార్యం అవుతుంది. దేనికైనా వ్యవహారం చేయాలంటే జ్ఞానేంద్రియాలకైనా వీలు పడాలి, కర్మేంద్రియాలకైనా వీలు పడాలి, మనస్సుకైనా వీలు పడాలి. అందుకే అగ్రాహ్యం, అచింత్యం, అవ్యపదేశ్యం, అదృష్టం అని ఎప్పుడైతే చెప్పారో అవ్యవహార్యం అంటే కూడా. అవ్యవహార్యం అంటే అర్థం ఏమిటి? ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ అండ్ లిమిట్స్ ఆఫ్ దేశ కాల వస్తు పరిమితి. ఏదైనా వ్యవహారం చేయాలంటే ప్రదేశము ఏదో ఒక చోట ఉంటుంది, ఏదో ఒక టైం ఉంటుంది, ఏదో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఎప్పుడైతే దేశకాల వస్తు ఆ, వ్యక్తి పరిచ్ఛేదం ఉన్నదో అది వ్యవహారం అవుతుంది. అవ్యవహారం అంటే దేశకాల వస్తు వ్యష్టి పరిమితులు లేవు. వస్తు అన్న వ్యష్టి అన్న ఒకటే. ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణానికి ముందు చెప్పుకున్నాం వారంలో. ప్రత్యక్ష ప్రమాణానికి ఆ, ప్రమా ప్రమేయ విలక్షణమని, ఇప్పుడు ప్రమాతృ విలక్షణమని ముందు చెప్పుకున్నాం. ఈరోజు ప్రమేయత్రయ విలక్షణం తురీయం. అంటే తురీయం ఈ విధముగా ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి అందదు. కాబట్టి ఏ ప్రమాణానికి అందనిది ప్రమేయం కాదు. కాబట్టి తురీయాన్ని అప్రమేయం అంటాం. ఎన్నో మార్లు వింటారు అప్రమేయం అంటే. మామూలుగా కొలతలు లేనిది అంటాం. అంటే నిజమైన వేదాంత పరిభాషలో అప్రమేయం అంటే ప్రమేయము కానిది, అంటే ఆబ్జెక్ట్ కానిది. అంటే ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి, మనసుకి కూడా అందదు. కాబట్టి తురియం ఈజ్ ఈక్వల్ టు అప్రమేయం. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు అప్రమేయం. ఐ యామ్ అప్రమేయం. ఆత్మ ఈజ్ అప్రమేయం. అంటే ప్రమేయత్రయ విలక్షణం తురీయం అని సిద్ధించింది. ఏమిటి సిద్ధించింది చూడండి. సో ఈ రెండు అయిపోయాయి. ప్రమాణ ప్రమాతత్రయ విలక్షణం లాస్ట్ వీక్, ప్రమేయత్రయ విలక్షణం ఈ వారం చేసుకుందాం. ఇంకా అధిష్టానం గురించి చెప్పుకోవాలి. అందులో ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం శాంతం, శివమద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ. ఇవన్నీ కూడా నిషేధముఖంగానే చెప్పబడ్డాయి. ఎందుకు? బ్రహ్మను పాజిటివ్ సెన్స్లో చెప్పలేము కాబట్టి, ప్రమాణ ప్రమాతృ ప్రమేయ విలక్షణం కాబట్టి ఇది పాజిటివ్ సెన్స్లో డిస్క్రైబ్ చేయలేము. కాబట్టి ప్రతిషేధముఖంగా చెప్పబడింది. ఈ అధిష్టానంలో కొంచెం పాజిటివ్గా చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ ఇవి కూడా ఈయనవే జాగ్రత్తగా ఆలోచిస్తే నిషేధముఖంగా బోధించబడ్డాయి. అది నిషేధముఖంగా బోధించబడిందా లేకపోతే విధిముఖంగా బోధించబడిందా అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఆ బోధనకు ఇది అందుతోందా, ఈ అధిష్టానం అంటే ఏమిటి అని తెలియడం ఇంపార్టెంట్. ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం శాంతం, శివం అద్వైతం చతుర్థం మన్యంతే. చూద్దాం ఒకసారి. బంగారు బంగారు కడియం, బంగారం కడియం
కడియాన్ని తీసేసాను. బంగారం కడియం ఒకటి ఉంది. ఇదిగో ఆ, మన కమల గారి దగ్గర ఆ కడియాన్ని చేర్పించేశారు. అప్పుడు ఏం మిగిలింది? బంగారం మిగిలింది. అదిగో మన బంగారం గొలుసు నాగరత్నం గారి ఉంది. ఉందా? ఉందనుకోండి. దా ఉంది ఎక్కడో పెట్టులోను బీరువాలో ఎక్కడో మేళ్ళం. అందులో గొలుసు తీసాం. ఆ గొలుసుని కరిగించాం. అప్పుడు ఏం మిగిలింది? బంగారం మిగిలింది. బంగారం ఉంగరం ఉంది రవిప్రకాష్ గారి దగ్గర. ఆ ఉంగరంలోనేమో ఉంగరాన్ని కరిగించారు. అప్పుడు ఏమైంది? బంగారం మిగిలింది. అంటే ఇది ఒక అవస్థ, ఒక రూపము. ఇది ఒక రూపము, ఇది ఒక రూపం. అంటే ఈ మూడు రూపాలలోనూ కడియం అనేదాన్ని, గొలుసు అనేదాన్ని, ఉంగరం అనేదానిని నెగేట్ చేస్తే, లే లేవు అని చూస్తే తత్వంగా ఉండేటటువంటి బంగారము ఒక్కటే. ఎందుకంటే ఈ బంగారం మాథమెటిక్ బంగారం అంటే చాలా ఇష్టం. ఏమిటి? బంగారం అనే ఎగ్జాంపుల్ తెస్తారు. అది రిలేటివ్లీ ఇమ్యూటబుల్. ఇట్ ఈస్ అ మెటల్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ మ్యూటబుల్. అందువల్ల బంగారానికి అంత విలువ. ఏదైనా మ్యూటేట్ అయిపోతుంది అనుకోండి, అటువంటి దానికి అంత విలువ తక్కువ. ఒకే గుడ్డ మొక్క ఉంది. అది ఈజీలీ మ్యూటబుల్ అంటే దానికి విలువ ఎక్కువ ఉండదు. అలాగే బంగారం అనే దానికి విలువ ఎక్కువ. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మనము మన అవ చతుష్పాదాత్మకి పట్టుకొద్దాం. విశ్వడనే ప్రమాత, జాగ్రత్త అనే ప్రపంచము, తురియము లేక చైతన్యము అనేటటువంటివి ఒక కాంప్లెక్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాద. వీళ్ళు ఎవడున్నాడు? ఓ ప్రమాతగాడు ఉన్నాడు. వాడి పేరు విశ్వడు లేక విరాట్. అలాగే జాగ్రత్త ప్రపంచం ఉన్నది. దానికి సాక్షి చైతన్యం తురియం ఉంది. వీటిలో విశ్వడు అనే ప్రమాత జాగ్రత్త ప్రపంచాన్ని కొట్టేశాను. అవి లేకుండా చేసి అవి లేవు. అప్పుడేమైంది? తీస్తే తురియం ఒక్కటే మిగిలింది. అలాగే తురియం అనే దానికి తేజస్సుడనే ప్రమాత, తేజస్సుడనే చూసేటటువంటి స్వప్న ప్రపంచము కలిపితే రెండవ అవస్థ, ద్వితీయ పాదము. ఈ ద్వితీయ పాదంలో మళ్ళీ తేజస్సుడిని ప్రమాతల విలక్షణం కదా, ప్రమాత తీసేశాను. ఆ ప్రమేయము లేక ప్రపంచ విలక్షణం అది కొట్టేశాను. కొట్టేస్తే తురియం మిగిలి. అలాగే మూడు తురియం ప్లస్ ప్రాజ్ఞుడనే ప్రమాత, సుప్త ప్రపంచము ఉన్నాయి. ఈ మూడు కలిపితే మూడవ అవస్థ. ఇది రెండవ అవస్థ. ఇది మొదటి అవస్థ. మొదటి పాదము బహిష్ప్రజ్ఞం, అంతఃప్రజ్ఞం, ప్రజ్ఞానఘనం. ఈ ప్రజ్ఞానఘనం అనే అవస్థలో ప్రాజ్ఞుడనే ప్రమాతను నిరాకరించాను, సుప్త ప్రపంచాన్ని నిరాకరించాను, ప్రమేయ విలక్షణం అన్నాను. మళ్ళీ నాకు తురియమే మిగిలింది. అంటే 1, 2, 3 అనేటటువంటి ప్రాతిభాసిక సారీ పరతంత్ర సత్తా కలిగినటువంటి డిపెండెంట్ రోల్స్ మూడిటిలోనూ ఇన్ అండ్ త్రూగా ఉండేటటువంటి తురియము గలదు. ఏ విధముగానైతే కడియము, గొలుసు, ఉంగరం అనే నామరూపములు కలిగిన ఆభరణములలో బంగారము ఇన్ త్రూగా అంతటా ఉన్నదో, ఈ తురియం అనేటటువంటిది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే ప్రమాత ప్రమేయములలో అనుసూత్యంగా ఉన్నది. ఆ ప్రమాతృ ప్రమేయ విలక్షణమైన చైతన్యమే తురియం. నాకేం లాభం అండి? తురియం వీటన్నిటికీ విలక్షణం. అగో చూడండి. అంటే ఇక్కడ తురియాన్ని తీసేసి ఈసారి నేను అని రాశాను. ఎందుకు? ఆత్మ సవిజ్ఞేయ. దట్ ఈస్ ది స్లోగన్ హియర్. అదే ఆత్మ. అది నువ్వు తెలుసుకోవాలి తప్పకుండాను. అంటే తురియము అనేటటువంటిదే నేను. ఇప్పుడు నేను ఎవడైనాను? విశ్వడనే ప్రమాతను కాను. విశ్వడు చూసే జాగ్రత్త ప్రమేయాన్ని కాదు. అంటే ప్రమాతృ ప్రమేయ విలక్షణ తురియం అహమస్మి. అలాగే తేజస్సుడనే ప్రమాతను కాను, స్వప్న ప్రపంచం అనే ప్రమేయము కాను, ప్రమాతృ ప్రమేయ విలక్షణం తురీయం అహమస్మి. ఇంకా మూడోవాడు ఉండిపోయాడు. ఇంకా వాడెవడు? ప్రాజ్ఞుడనే ప్రమాతను కాను, ప్రాజ్ఞుడు చూసే సుప్త ప్రపంచం అనే ప్రమేయము కాను, ప్రమాతృ ప్రమేయ విలక్షణం తురీయం అహమస్మి నేను. మూడు ఉన్నాయి కాబట్టి ప్రమాతృత్రయ ప్రమేయత్రయ విలక్షణం తురీయం అహమస్మి. దట్ ఈస్ ద డెరివేషన్. ఓకే.
సర్వే వేదా యత్పదమామనంతి. మొత్తుకుంటున్నాయండి అన్ని వేదాలు. తపాంసి సర్వాణి చ యద్వదంతి. తపాంసి అంటే విచారములు. ఏ ఏ ఆత్మ విచారములు మహాజ్ఞానుల చేత చేయబడ్డాయో అవన్నీ కూడా దేనిని బోధిస్తున్నాయో. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. దేనికోసం ఈ బ్రహ్మజ్ఞానం కోసం ఈ పాటుపడుతూ ఎవరైతే తెలుసుకోవాలని అనుకుని ప్రయత్నాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారో తత్ పదం, ఆ పదమే సంగ్రహేణ బ్రవీమి. ఎవరికి? ఏ నీకు. అది ఏమి? అది ఏ తురీయం సాత్మా సవిజ్ఞేయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.